తిరుపతి అలిపిరి కపిలతీర్థం రోడ్డు నందని వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మరియు దివ్యారామం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80 సంవత్సరాలు పైబడిన వాకర్స్ కు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తిరుపతిలో 15 పార్కుల్లో దివ్యారామం పార్కు కూడా ఒకటని, ప్రతిరోజు వాకింగ్ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న దివ్యారామంలో ఉన్న వయసు 80 పైబడిన వారు ఉత్తమ వాకర్స్ డాక్టర్ సురేష్, మోగిలప్ప నాయుడు, వెంకటరమణారెడ్డిని సన్మానించడం చాలా ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్, దివ్యారామం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఆదం దశరథరామిరెడ్డి, హేమచంద్, ఎల్లయ్య, డాక్టర్ నారప్పరెడ్డి, రామచంద్రారెడ్డి, పతాంజలి యోగా సమితి నాయకులు కైలాస్ సింగ్, ఓటర్ కృష్ణ, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శంగా నిలుస్తున్న ఇలాంటి 80 సంవత్సరాలు పైబడిన వాకర్స్కి ఈరోజు సన్మానం జరిగింది. ముఖ్యాంశం ఏమనగా 80 ఏళ్ళ పైబడినా కానీ కళాజీగా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉంటూ వాకింగ్ చేస్తూ ఆరోగ్యమే పరమావధిగా భావించి ఏదైనా చూసి ఇంకొక 10 మంది వాకింగ్ వచ్చి ఆరోగ్యంతో చేసేందుకు దోహదపడుతున్న వల్ల గత 1 మంత్ క్రితము ఆదిశక్తి క్లబ్లో 80 సంవత్సరాలు పైబడిన 50 మంది ఫైర్ చేయడం జరిగింది. అందులో భాగంగా సారోళ్ళు ఆ రోజు సమయాభావం వల్ల చేయలేదు. అందుకని దానిలో కూడా వచ్చి వాళ్ళకి సన్మానం చేసి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి చేయడం వల్ల మనకి అదృష్టం. ఎందుకంటే 20 ఏళ్ళ పైబడి ఇప్పుడు మా యువతలో ఎంతమంది అంత యాక్టివ్గా ఉంటారో కూడా తెలియదు. అందువల్ల ఇలాంటి వాటిని ఇన్స్పెక్షన్ తీసుకొని అందరూ కూడా వాకింగ్ వచ్చి నడుము పెట్టి ఇంకో 4 మంది చేసి వాకింగ్ మన వాకింగ్ అందరూ ఆరోగ్యం ఉండాలి, అందరూ బాగుండాలని ఇలాంటితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ముందరా చెప్తున్నాను లేదు. ముందు నేను ఇక్కడ దివ్యారామంలో వాకింగ్ చేసానికి చాలా బాగుంది. ఆయన ఒక యోగా సెంటర్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో చూసుకుంటే లోపల అన్ని చోట్ల తిరిగినాం. లోపల ఇంకొక చోట్ల ధ్యానం చేయడానికి కూడా చాలా మంచి ప్లేస్ ఉంది. అలాంటివి ఆలోచన చేస్తూ ఈ షెడ్లో యోగా పెట్టుకుంటే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో మన పతాంజలి యోగ సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ వాకర్ అసోసియేషన్ వాళ్ళ కోసము ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ యోగా కూడా చేస్తే బాగుంటుంది. ఈ యొక్క మంచి ప్రకృతి ఒక అరణ్యంలో తలాంతాలు వేసే మనం ప్రాణాయామ చేస్తే ఈ యొక్క మంచి ఆక్సిజన్ని మనం తీసుకోవడం ఉంటుంది. ఇక్కడ చేసే యోగా యూత్ల కోసం కాకుండా పెద్దోళ్ళ కోసం, పెద్దోళ్ళు ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటారో, ఏ విధంగా ఫిజికల్ ఫిట్నెస్గా ఉండేదానికి ఆసనాలు ఎక్కువ చేయకుండా ప్రాణాయామాలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాము. అని పెద్దవాళ్ళు అందరూ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే మన పెద్దలు ఒక మంచి మార్గదర్శకంగా ఉన్నారు. మాకు ముందు నుంచి పరిచయం వారు. సో అలాంటి పెద్దవాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళు అనుకూలంగానే యోగాసనాలు మీరు కొంచెం టైం చూసుకొని వాకింగ్ చేయడము, లేకపోతే ప్రాణాయామం చేయడము, లేకపోతే కొంచెం జిమ్లో పిల్లలు కూడా యూత్లు అన్ని జిమ్ చేస్తున్నారు. సో ఇది అందరూ కలిసి వెళ్తే మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మీ యొక్క ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వాకర్స్ ఫెడరేషన్ తరఫున ఆర్కాట్ కృష్ణ గారు తీసుకున్నాయి. అందరికీ 80 years అబౌవ్ నిండిన వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ చేసి, ఇక్కడే కాదు తిరుపతిలో మొత్తం 80 మంది దాకా సెలెక్ట్ చేసి వాళ్ళకంతా కూడా ఇట్లా సన్మానం చేయడం అందరికీ అభినందనీయం. కాబట్టి ఇట్లాంటివి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నాడు కృష్ణప్రసాద్. ఇదే విధంగా పబ్లిక్కి చొరవ తీసుకుని ఆ రోజు మన దివ్యారామం వాకర్స్ తరఫున సార్ వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఆ రోజు సమావేశం వల్ల అక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళని మన దివ్యారామంలోనే సన్మానించడం అందరికీ సంతోషంగా ఉంది. దీన్ని అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి ఒక్కరూ సార్ లాంటి వాళ్ళు 80 years అబౌవ్ ఈ విధంగా వాకింగ్ తిరుగుతూ ఇప్పటికి కూడా చలాకీగా ఉన్నారంటే దానికి మెయిన్ కారణం వాకింగ్.
దీన్ని అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి ఒక్కరూ ఈ వాకింగ్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కృష్ణప్రసాద్ ఈ కార్యక్రమానికి చాలాసార్లు నాకు ఫోన్ చేయడం, ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గారు 20 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు వాళ్ళని సెలెక్ట్ చేసుకుని నామ్స్ ప్రకారం వాళ్ళకి సన్మానం చేయాలని ఉద్దేశంతో ఈ చోట పెట్టడం, ఆ సమయాభావాన్ని ఎవరు పోకపోయినా కూడా మొక్కలోని విధులు పట్టుదలతో ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనందరం కూడా ప్రతి ఒక్కరూ నిత్యం అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదం మనకి దివ్యారామం. ఎందుకంటే ప్రకృతి ఒడిలో చక్కటి ఆక్సిజన్ నిద్ర వేసి ఇక్కడికి వచ్చి 1 గంట సేపు చక్కటి వ్యాయామం చేసి బాగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటే ఆరోగ్యానికి మించిన సంపద ఏది లేదని అనాదిగా మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు. కాబట్టి మనకి ఏదో ఒక రుగ్మతలు రావడం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆర్థికంగా చిక్కిపోవడం, ఆరోగ్యపరంగా చిక్కిపోవడం, కుటుంబాలను మాట్లాడుతున్నప్పుడు అటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకొని ఆరోగ్యమైన మహాభాగ్యమైనటువంటి నాలుగుని చక్కగా అందరూ పాటించి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వ్యాయామం చేసుకుంటూ నలుగురిని కలవడము. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే నలుగురితో కలిస్తే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆరోగ్యం అంటే దేహానికి మానసికంగా కూడా బాగుండాలి. కాబట్టి మానసికంగా బాగుండాలంటే 10 మందితో కలవాలి. కలిసి అందరితో మాట్లాడి చక్కగా అందరం కలిసి ఒక్కొక్కరు అభిప్రాయాలు షేర్ చేసుకొని ఉంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది, మన దేహానికి కూడా మంచి పద్ధతి ఉంటుంది. కాబట్టి చక్కగా జీవన విధానాన్ని మనం నడుపుకోవచ్చు. కాబట్టి అందరూ ఆరోగ్యాన్ని మీరు నడుస్తూ అందరినీ నడిపిస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఈ శరపరంపర ఇట్లే కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ నమస్కారాలు. నేను ఇక్కడ గత 84 నుంచి ఇక్కడే ఉంటాను. వదిలిగా నేను చిత్తూరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే కాబట్టి ఈ దివ్యారానికి రోజు వాకింగ్ రాగలుగుతాము. ఇక్కడ ఎంతోమంది డాక్టర్స్ ఎంతోమంది వస్తున్నారు. కానీ ఇక్కడ ఒక అసోసియేషన్ అంటూ ఎవరెవరిని తెలియడంలా. ఎవరో మాకు శేఖర్ రెడ్డి గ్రూప్లో కొంతమంది, మా గ్రూప్లో శేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి కొంతమంది ఇండివిజువల్గా తెలుసుకునేమో. కానీ ఉన్న వాటిల్లో అన్నిటికన్నా నా ఉద్దేశంలో ఈ టెక్స్ మాది అన్నిటికన్నా ప్రధానం. ఇక్కడ లేదంటూ ఒక జిమ్ ఉంది. ఈ మధ్యనే ఇది ఒకటి స్టార్ట్, యోగా ఒకటి స్టార్ట్ చేయాలి. చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. ఈ ఈస్ట్ డిక్షన్స్ ఎక్కడ కానీ ఎక్కడ ఇక్కడ మాకు జింకలు కనపడతాయి, కుందేళ్ళు కనపడతాయి, బొట్టోడుకలు కనపడతాయి, పులులు, కొండ చెరువులు అన్నీ కూడా చూసాం మేము. కాబట్టి శనివారం ఇక్కడ వచ్చేసి 111 వారాలుగా పూజలు జరుగుతూ ఉన్నాయి. అది రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా బాగా చేస్తాను. మన 111 దీన్ని కూడా ఒకటి అయింది. కాబట్టి మా ఉద్దేశంలో ఇక్కడ ఒక అసోసియేషన్ ఫార్మ్ అయింది. దీన్ని కూడా లైన్ లైట్ అవి తీసుకొని వస్తే బాగుంటుంది. మిగతా వినాయక్ నగర్ దీన్ని మార్చిన సాగర్ ఇప్పుడు ముందులో ఉంది అన్నిటికన్నా. అర్థమైందా? మేము హెల్తీగా మేము వాంట్ కంప్లీట్ మేము ఏం తక్కువ సాగర్ కన్నా ఎక్కువ దీన్ని చేయాలని 2 సంవత్సరాలుగా నేను రమేష్ అనే శాఖర్ అనే రోజు ఆయన అడదనే ఉన్నాను. అది ఏదో రోజు కార్యరూపం దాలుస్తుంది. అది మీలాంటి పెద్దలంతా పూనుకొని ముందుండి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఇంటర్నేషనల్ అప్లైట్ అయ్యి ఇప్పుడు ప్రతి ఒక్క గైడెన్స్ వినాయక సాగర్లో నా గైడెన్స్తోనే అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా మన పార్కులు డెవలప్ చేసి కొద్దిగా అభివృద్ధి కార్యక్రమం అంటే మన అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏం వచ్చే వాకర్లు ఎవరంటే హెల్త్ కాన్షియస్తో ఇక్కడికి వస్తారు. ఆ కాన్షియస్తో మన ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఏది కానీ రిలేటెడ్గా దీంట్లో ఏది కానీ 10 రూపాయలు అంటూ తీసుకునేదంతా ఉండదు, ఏది ఉండదు. హెల్త్ రిలేటెడ్ కార్యక్రమాలే మేము చేపడతాము. అదే ప్రతి ఒక్క వచ్చే వాకర్ కోరుకునేది అదే హెల్త్ గురించి, హెల్త్ అవేర్నెస్, దాని యొక్క మనకి ఇచ్చే హాస్పిటలైజేషన్ వాటి మీదనే మన కాన్సన్ట్రేషన్.
మన అసోసియేషన్ దాని మీదే కృషి చేయాలి. ఎంతసేపు హాస్పిటల్స్ని మమేకం చేసుకొని ప్రతి ఒక్క వాకర్కి నాకు ఇక్కడ బాగాలేదు ప్రాబ్లం అంటే ఎక్కడ 2 నిమిషాల్లో పని అయ్యేట్టుగా మనం చేయగలిగేది అసోసియేషన్. ఇప్పుడు నేను తిరుపతిలో 20 రామిరెడ్డి దగ్గర 89లో నేను ఏడీబీడీలో జాయిన్ అయిన అంత పిల్లోడు, నేను 20 ఏళ్ళ పిల్లోడు. ఈరోజు నేను ఒక లీటర్గా అడిగినానంటే అక్కడి నుంచే బీజం రామిరెడ్డి దగ్గర నుంచి నా బీజం ఏర్పడి ఈరోజు స్థాయికి వచ్చింది. ఈరోజు తిరుపతిలో ఏ హాస్పిటల్ నేను ఫోన్ చేసినా కానీ ఒక ఇది లేకుండా కానీ ఎవరికైనా కానీ మాతల గీతలు మనకి ఫోన్లోనే పెట్టేసే విధంగా చేసుకున్నాం. ఎవరన్నా కానీ పలానా వస్తారు వాకర్ అంటే కూడా ఇమీడియట్లీగా ప్రయారిటీ ఇచ్చి మనకి ఫస్ట్ ముందు కూర్చొని పెడతారు. 10 మాతలు రాసేది 2 మాతలు రాస్తారు. అంత అది చాలు మనకి డిస్కౌంట్ పనులు ఇంకేం పనులే. ఆ 10 మాతలు మింగి వాళ్ళకి మనం రోగాలు తెచ్చుకునే దానికన్నా కావాల్సిన ట్యాబ్లెట్లు మనకైతే దగ్గర చూసి ఆ విధంగా ఏర్పరుచుకున్నాము. అదేవిధంగా కూడా మన దివ్యారామం కూడా అసోసియేషన్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రతి ఒక్క డాక్టర్ని పిలిచి మనం ప్రతి నెల ఒక సండేని ఫిక్స్ చేసుకొని సెకండ్ సండేనో థర్డ్ సండేనో మెడికల్ క్యాంప్ జరుగుతుంటే అందరూ ఆ టైంలో ఉండిపోతారు. అలాగా మనం ప్రతి నెల ఒక రోజు ఒక సండే పెట్టుకుని మనం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. మీరందరూ సహకరిస్తే అలాంటి మెడికల్ క్యాంపులని మనం కండక్ట్ చేసి ఇప్పుడు వచ్చే వారి ఆరోగ్య పరిరక్షణ కూడా మనం దోహదపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీ పెద్దలు ఎవరన్నా మాట్లాడారు. చివరిగా ఒక మాట, దీన్నంతా తిరుపతిలో మొత్తం ఆర్గనైజ్ చేసేదానికి లోకల్ ఎమ్మెల్యే గారికి మాకు అందరి తరఫున థ్యాంక్స్. ముఖ్యంగా ఈ పార్కులో ఇట్లా మన దివ్యారామం పార్క్ కూడా ఇస్తాను, వేరే అన్నకి వేరే ఇస్తాను ఇప్పుడే. దివ్యారామం పార్కులో నాకు ఫస్ట్ ఒక 4 సంవత్సరాల ముందు పార్కులో పెట్టినారు, అసోసియేషన్ పెట్టాలి అట్లా అన్నప్పుడు ఇక్కడ ఎవరు ఫుటబుల్ క్యాంటీన్ నేను సాగరన్న అందరూ వెళ్ళి కాదు, వీళ్ళందరూ కలిపి ఎన్నుకున్న వ్యక్తి మా రమేష్ అన్న. ఆ రోజు నుంచి అన్న బాండింగ్ నాకు ఏర్పడింది. ఎప్పుడు కానీ కృష్ణప్రసాద్ నీ వెనకాల నేను ఉంటాను, నువ్వు చేయని అన్ని ముందు నాకన్నా ఉత్సాహులను ముందుకు చూసుకుంటున్నాడు మా అన్న రమేష్ అన్న. అలాంటి రమేష్ అన్న ఇలాంటి పార్కులకి ఇక్కడ ఉండి ఇక్కడ చేయడం చాలా గొప్ప మీకు అందరి అవకాశము. అలాంటి వ్యక్తులు ఇంకా ముందుకు రావాలని ఇంకొద్దిగా సర్వీస్ చేయాలని కోరుకుంటూ అన్నకి